రాయలసీమ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొకాలాడుతున్నాయని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎఫ్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, కడప బెంగళూరు రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని, ఇది విద్యను ప్రైవేట్ పరం చేయకూడదనే నినాదంతో చేస్తున్న బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా చిరకాల కోరిక అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలు అడ్డుతూ ఉన్నాయి. ఎంత అన్యాయం అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ ఒక బడ్జెట్ వస్తూ ఉంది. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెడతారు అని ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. నేను సింపుల్గా ఈ చంద్రబాబుతోనే చెప్పాను. నాతో మాట్లాడినప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే నాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సంవత్సరానికి 5,000 కోట్లు అంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 5,000 కోట్లు అనేది ఎంత పర్సెంటేజ్? 1% కూడా కాదు. అట్లాంటిది మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టకుండా ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కాబట్టి ఒక బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించండి, మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పరిశ్రమ స్థాపనకు పూనుకుంటుంది అన్న అభిప్రాయం కలుగుతుందని చెప్పాను. 5,000 కోట్లు రాయలసీమ ప్రజల కోసం కేటాయించలేరా? 41% జనాభా ఉన్నది రాయలసీమ. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్, విడివడిన ఆంధ్రప్రదేశ్లో జనాభా రీత్యా చూసుకుంటే 41%. 2.5 లక్షల కోట్ల రూపాయలు 41% అంటే ఎంత? సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా రాయలసీమ ప్రజల కోసం? మేము అడుగుతుంది 5,000 కోట్ల రూపాయలే కదా, ఖర్చు పెట్టలేరా అని చెప్పి అడిగా. లేదు చేద్దాం, గట్టిగా చేద్దాం అన్నాడు ఆయన చేయలా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. 6 నెలల ముందు టెంకాయ కొడితే మోసం, 6 నెలలు అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే కొడితే అది నమ్మకం, అది మీ బిడ్డ చేస్తాడని ప్రగల్భాలు పలికినాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు కోటలు దాటినాయి, చేతులు గడపలు దాటలే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 సార్లు శంకుస్థాపన చేసినాడు. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా శంకుస్థాపనకు రావడం వాళ్ళకే చెల్లింది. వాళ్ళు కూడా 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం మీద శీతకన్ను వేసినారు. అది అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం, ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మేము స్టీల్ పరిశ్రమ 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని చెప్పినారు. ఇప్పుడు 2 సంవత్సరాలు, రేపు జూన్ 2వ తేదీకి, మే 14 ఎలక్షన్లకు నాటికైతే మే 14కి అయిపోతుంది. కనీసం 5% పనులు కూడా జరగలేదు, 2% పనులు కూడా ఇంకా జరగలేదు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి నేను అడుగుతాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయి అన్న మాటను మేము చెప్పడం తప్పెట్లయితుందో మీరు చెప్పమని అడుగుతాం. ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ వచ్చింటే ఈ పాటికే జమ్మలమడుగు, పొద్దుటూరు 2 పట్టణాలు దేదీప్యమానంగా వెలిగి ఉండేవి. ఎవరి నష్టం చేసినారు? అనాదిగా రాయలసీమకు నష్టమే చేస్తున్నారు మీరు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి ఉంటే 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది రాయలసీమ ప్రాంతాన్ని. 1,000 ఎకరాల భూమి ఉన్న ప్రాంతం, సాగు భూమి ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ. 1,000 ఎకరాల సాగు భూమి ఉన్న ప్రాంతంలో ఈ రోజుకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయితున్నప్పుడు కూడా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు లేని దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఇవి. మేము ఎందుకు ఈ దేశంలో భాగమని చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఈ దేశంలో భాగమేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఈ దేశ పౌరులమేనా అని అనుమానం వస్తూ ఉన్నది మాకు. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేరా మీరు? ఈ ప్రాంతంలో 1,000 ఎకరాలకు పైగా సాగుకు లాకి అయిన భూమి ఉన్నది. నేను మొత్తం భూమి గురించి చెప్పడం లేదు. మరి నీళ్ళు ఇయ్యరు, పరిశ్రమలు పెట్టరు, వ్యవసాయం సాగదు, ఉద్యోగాలు దొరకవు, అభివృద్ధి జరగదు, కరువు ఆగదు. ఎట్లా బతకాల రాయలసీమ ప్రజలు? ఈ ప్రజలు బతకలేక గల్ఫ్ దేశాలకి పొట్ట చేత పట్టుకొని లక్షలాది మంది యువతీ యువకులు పోతే, యువతులైతే అన్ని రకాల అవమానాలకి, అన్ని రకాల దుర్మార్గాలకి బలైతా ఉన్నారు.
యువకులైతే దాష్టికాలకు బలైతా ఉన్నారు. చనిపోతే రాయలసీమ బిడ్డలు చనిపోతే శవాలు తెచ్చుకునే దానికి కూడా గతి లేనటువంటి స్థితికి దిగదార్చినారు రాయలసీమని ఈరోజు. కాదా? మేమేమైనా అసత్యం చెప్తున్నామా? ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ కోసం మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మాకి? ఉక్కు ఫ్యాక్టరీ త్వరగతిన పూర్తి చేయండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మాకి? ఇంకొక మాట చెప్తాను నేను. ఈరోజు రాయలసీమ ఎంత వివక్షతకు గురైందో. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాడు 1850 ప్రాంతంలో వేసినటువంటి చెన్నై ముంబై రైలు మార్గం తప్ప ఈ 75 సంవత్సరాల కాలంలో ఒక 300 కిలోమీటర్ల రైలు మార్గం వేసిందే ఈ ప్రభుత్వాలు. వేయలేదే. అంటే 300 కిలోమీటర్ల రైలు మార్గం వేయడానికి కూడా పనికిరాని ప్రాంతమా మా రాయలసీమ ప్రాంతం? అంతగా మేము విసిరివేయబడ్డామా? అంతగా వెలివేయబడ్డామా? అంతగా మేము ఎవరికి కాకుండా పోయామా అని చెప్పడుతున్నాం. ఇవన్నింటినీ చూడలేక కడుపుమండి ఇట్లాంటి పిల్లలందరూ కలిసి ఆర్ఎస్ఎఫ్ పేరుతోటి ఒక బైక్ యాత్ర నిర్వహించుకుంటామంటే మళ్ళా దానికి ఆటంకాలు. ఈరోజు పోలీసుల ఆటంకాలు దేనికి? మేమేమైనా రాజకీయ ప్రచారం చేస్తున్నామా? మేమేమైనా అసాంఘిక శక్తులమా?